ఓం నమ శివాయ. కార్తీక పురాణము 12వ అధ్యాయము. ద్వాదశి యొక్క ప్రశంస. మహారాజా, కార్తీక ద్వాదశి వ్రతమును గురించి, సాలగ్రామం మహిమను గురించి చెప్తాను విను అని వశిష్ఠ మహాముని చెప్పడం మొదలెట్టారు. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచనం చేసి తర్వాత శక్తి కొలిది బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా లభిస్తుంది. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన రోజు ఈ వ్రతాన్ని ఆచరించారనుకోండి 100 రెట్లు ఫలితం ఎక్కువగా కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువగా ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానం నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు చాలా ఇష్టము. ఈ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారం తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానం ఇచ్చిన ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. కార్తీక శుద్ధ పాడ్యం రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే వారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలు పోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతంలో దక్షిణతో బ్రాహ్మణికి దానమిస్తే అలాంటి వారు ఏ పరసుఖాన్ని పొందగలుగుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామాన్ని గాని ఒక బ్రాహ్మణికి దానమిస్తే 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. సాలిగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరాన ఒక పల్లెటూరు ఉండేది. అక్కడ ఒక వైశ్యుడు ఉండేవాడు. వాడు మిగుల దురాశపరుడు. నిత్యము ధనాన్ని కూడబెట్టుతూ ఉండేవాడు. తాను తినేవాడు కాదు, ఇతరులకు పెట్టేవాడు కాదు, బీదలకు దాన ధర్మాలు చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ పరులను నిందిస్తూ తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా కొంచెమైన ఉపకారం చేయక పరుల యొక్క ద్రవ్యాన్ని ఎలా అపహరించాలా అని ఆలోచిస్తూ కుత్సిత బుద్ధితో కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్న ఒక పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణులకు తన వద్దున్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పిచ్చాడు. కొంతకాలం తర్వాత తన సొమ్ము తనకిమ్మని అడిగితే ఆ బ్రాహ్మణుడు, అయ్యా, తమకి ఇవ్వాల్సిన ధనం 1 నెల రోజుల గడువులో ఇస్తాను, మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చకపోతే మరు జన్మలోనైనా మీ ఇంటిలో ఏదైనా జంతువుగానైనా పుట్టి మీ రుణం తీర్చుకుంటాను అని చాలా వినయంగా వేడుకున్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీల్లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే నీ కంఠాన్ని నరికివేస్తాను అని ఆవేశం కొలిది ముందు వెనక ఆలోచించకుండా మొల్లోనున్న కత్తిని తీసి ఆ బ్రాహ్మణ్ణి కత్తుకుని కట్ చేశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడి గిలగిలా తనుకుని చనిపోయాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్న రాజభటులు వచ్చి పట్టుకుంటారని దడిచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్య పాపం పట్టుకుని కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ కొన్నాళ్లకు అతను కూడా చనిపోయాడు. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కూపాలలో పడవేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలను చేస్తూ నీడ కోసం చెట్లను నాటిస్తూ నూతులు చెరువులు త్రవ్వించడం సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు. ఇట్లా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకం దర్శించి అక్కడి నుంచి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుడి ఇంటికి వచ్చారనమాట. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాగ్యాలు విధులు చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలిది మీరు మా ఇంటికి వచ్చారు, మీ దర్శన భాగ్యం నాకు లభించింది, నేను ధన్యుణ్ణి అయ్యాను, నా జన్మ ధరించింది,
నా ఇల్లు పావనమైంది. శక్తి కొలిది నా జయ సత్కారాలన్నీ స్వీకరించి తమరు వచ్చిన విషయం చెప్పండి అని సవినయుడే అడిగాడనమాట. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితవు చెప్పదలిచి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినా అత్యంత ఫలం కలుగుతుంది. 4 జాతుల వారు, ఏ జాతి వారైనను సరే, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైన ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానాలు చేసిన వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోతాయి. నీ తండ్రి యమలోకంలో మహా నరకాలను అనుభవిస్తూ ఉన్నాడు. అతన్ని ఉద్ధరించడానికి నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అట్లా చేసి నీ తండ్రి రుణం నువ్వు తీర్చుకోవచ్చు అని చెప్పారు. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, ఎలా వెనకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోతాయి? నేను గోదానము, భూదానము, హిరణ్య దానము ఇలాంటి దానాలన్నీ చేశాను. అటువంటి దానాలు చేసినా సరే నా తండ్రికి మోక్షం కలగనప్పుడు ఈ సాలగ్రామము ఏ జాతికి దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడతాడు అని సంశయం నాకు కలుగుతోంది. దీని వలన ఆకలి కొన్నవారి ఆకలి తీరుతుందా, దాహం కొన్నవారి దాహం తీరుతుందా? అసలు ఎందుకు ఈ దానం చేయాలి? నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయను అని నిష్కర్షగా చెప్పేశాడు. ధర్మవీరుడు అవివేకానికి విచారించి, వయసుడా, సాలగ్రామమును శిలా మాత్రంగా నువ్వు అనుకుంటున్నావు, కానీ అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలిగ్రామం దానం చేసిన కలుగు ఫలము చాలా గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప నీవు అనుకున్నట్లయితే ఈ దానం తప్పకుండా చేయాలి, మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలం కలవాడే దాన సామర్థ్యం కలిగి ఉన్నా సరే సాలగ్రామ దానం మాత్రం చేయలేదు. కొంతకాలానికి అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధం పెడిచెవులు పెట్టుడి చేత మరణం తర్వాత జన్మలందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి, అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణి ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవన కాలం రాగానే ఆమె యొక్క తండ్రి అయిన పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెండ్లైన కొంతకాలానికి ఆమె భర్త కూడా చనిపోయింది. చిన్నతనం నుండే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకి ఈ విపత్తి ఎందుకు కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు ఈ బాలవైధవ్యమును కారణమైన పూర్వజన్మ పాపం నశించిగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలితమును దారవోయించను. ఆ రోజు కార్తీక సోమవారం అవడం వలన ఆ సాలగ్రామ దాన ఫలితంతో ఆమె భర్త కూడా జీవించారు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించారు. జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళారు. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలిగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంత అంతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయము. కార్తీక పురాణంలోని 12వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ.